అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి మన దేశంలో పౌరులు ఎంత సమానంగా ఉన్నా, ఎంత ఓపికగా ఉన్నా, ముఖ్యంగా మన ఆర్మీ జవాన్లు ఏదో ఒక రూపంలో పాకిస్తాన్ వాళ్ళు తప్పు చేస్తూనే ఉన్నారు. మరి మన దేశానికి కాబట్టి ఇలానే ఓపికగా ఉండి వాళ్ళను క్షమిస్తూ పోతే మరి మన మంచితనాన్ని అలుసుగా, సులువుగా, చేతగంతనంగా తీసుకొని వాళ్ళు ఏదో ఒక రూపంలో ఏమైనా చేయడానికి సిద్ధపడుతూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళని క్షమించకూడదు, క్షమించరాదు. ఏది ఏమైనా వాళ్ళ తప్పులను చూపిస్తూ వాళ్ళను మట్టి పెట్టే స్థితిలో ఉండాలి. మన దేశం అంటే ఏదో ఒక రూపంలో వాళ్ళకు సులువుగాను చూసుకుంటున్నారు. ఇది సరైనదేనా? 25 మందిని వాళ్ళు అలా చేశారంటే మన దేశం పరిస్థితి ఏమైపోతుంది ఒక్కసారి ఆలోచించండి. అంటే మన భారతదేశం వాళ్ళు అంత సులకనైపోయారు వాళ్ళకి. అంటే అంతమందిని అలా చేసి కూడా కేకులు కట్ చేసుకుంటూ సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నారు. అలా చేయటం మంచిదేనా? మనం ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు సులకన చేసుకుంటున్నారు. అలా చేయటానికి ఆస్కారం లేదు. వాళ్ళని ఏదో ఒక రూపంలో క్షమించకూడదు, క్షమించటానికి ఆస్కారం లేదు. ఆలోచించండి. ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుచు మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిందిగా, మనం ఓపికగా ఉన్న వాళ్ళు అలా ఉండటం లేదు అని తెలియజేస్తూ వాళ్ళను మట్టి పెట్టే స్థితిలో ఉండాలి. వాళ్ళని క్షమించకూడదు అని తెలియజేస్తూ కొంచెం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఆ పాకిస్తాన్ వాళ్ళను అలా ఉంచడానికి ఆస్కారం లేదు అని తెలియజేస్తూ మనం ఎంత మంచిగా ఉన్నా అంత సులకనైపోతున్నాం వాళ్ళకి తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి, మన ఆర్మీ జవాన్లకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. కొంచెం ఆలోచించుకోండి. వాళ్ళ పనితీరు, వాళ్ళ తీరును, ఎక్కడ ఉన్నా వాళ్ళు ఏం చేస్తున్నా కొంచెం కనిపెడుతూనే ఉండాలి. మన భారతదేశం ప్రధాని కూడా మన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కొంచెం ఆలోచించండి మీరు మన భారతదేశం గురించి. వాళ్ళు అలా చేస్తూ పోతే ఏముంటుంది మన భారతదేశం పరిస్థితి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.